నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ఇంట్లో పనిచేస్తూ ఉన్న ఒక ప్రవాస మహిళ మనం చూసుకుంటే ఏ దేశానికి సంబంధించిందని చెప్పి పోలీసులు వివరాలు అయితే వెల్లడించలేదు. ఆమె ఆత్మహత్య యత్నానికి పాల్పడిందని చెప్పేసి పోలీసులు తెలిపారు. వివరాలేకి వెళితే కువైట్లోని ఆల్ సలాం ప్రాంతంలోని ఒక కువైటీ ఇంట్లో పనిచేస్తూ ఉన్న గృహ కార్మికురాలు ఆత్మహత్య యత్నం చేసిందని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కు సమాచారం అందింది. సమాచారం అందుకున్న వెంటనే పెట్రోలింగ్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంఘటనా స్థలానికి చేరుకున్నారో, అలాగే సంఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత ఆ యొక్క గృహ కార్మికురాలు మనం చూసుకుంటే చాకుతో తన యొక్క చెయ్యినైతే కోసుకోవడం జరిగింది. వెంటనే పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించి చికిత్స అందించిన తర్వాత తదుపరి చర్యల కోసం ఆమెను పోలీస్ స్టేషన్ కు తరలించామని చెప్పేసి ఆమెకు అత్యవసర వైద్య సేవలు అందించబడ్డాయి. ప్రస్తుతం కేసు విచారణలో ఉందని చెప్పేసి, అలాగే మెడికల్ రిపోర్ట్లు మరియు అలాగే ఆమె ఎందుకు చనిపోవాలనుకుంటుందని చెప్పి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత ఆమెను కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి పోలీసులు తెలియజేశారు. కువైట్ చట్టాల ప్రకారం ఎవరైనా ప్రవాసులు కువైట్ లో బలవన్మరణానికి పాల్పడితే కానీ వాళ్లపైన చట్టపరమైన చర్యలు తీసుకొని కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి కువైట్ చట్టంలో స్పష్టంగా ఉంది. కాబట్టి ఆమెను కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పి, అలాగే ఆమె బలవన్మరణానికి పాల్పడడానికి గల కారణాలు తెలుసుకొని అలాగే ఆమెను కువైట్ దేశం నుంచి బహిష్కరించాలని చెప్పి నిర్ణయించినట్లు అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు. మరి ఆమె ఆత్మహత్య యత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇళ్లలో పనిచేసేవారో దయచేసి ఇటువంటి పనులు చేయవద్దండి. మనల్ని నమ్ముకొని మన యొక్క కుటుంబం ఇండియాలో ఉంది. మనం ఇక్కడ పనిచేసి కష్టపడి పనిచేసి డబ్బు పంపిస్తే మన యొక్క కుటుంబం ఇండియాలో అయితే జీవనం కొనసాగిస్తూ ఉంది. కాబట్టి మన యొక్క కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని దయచేసి ఇటువంటి పనుల జోలికి వెళ్ళవద్దని చెప్పి మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.